శివరాత్రి సిరీస్‌లో ఈరోజు ఇంకొక విషయాన్ని మాట్లాడుకుందాం. సో, మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏది? ఎవరు చెప్తే అది అథెంటిక్ అవుతుంది. ఈ ఫస్ట్ సోర్స్ ఆఫ్ అథెంటిసిటీ నాణ్యమైన ప్రమాణము అని దేన్నంటాము అంటే వేదాన్ని మాత్రమే అంటాం. అంటే వేదంలో ఏది చెప్పబడిందో అది మాత్రమే ప్రమాణం. అదే అథెంటిక్ అన్నమాట. ఏ దేవుడైనా సరే దీన్ని అంగీకరించాల్సిందే. ఈ వేదవ్యాసుల వారు ఈయన చెప్పింది మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అథెంటిసిటీ అన్నమాట. సో, మన బాడీలో మెయిన్ పార్ట్ ఏదంటే గుండె. గుండె కొట్టుకోవడం ఆగిపోయిందంటే చచ్చిపోయినట్టే. ఆ గుండెలో లబ్ డబ్, లబ్ డబ్ అని సౌండ్ వస్తది కదా! అటువంటిదే ఒకటన్నమాట. అదేంటంటే 4 వేదాలున్నాయి కదా! ఈ 4 వేదాలలో మధ్యలో ఉన్నటువంటిది రుద్రం అన్నమాట. రుద్ర నమకం చమకం ఉంటది కదా! ఇదన్నమాట. అంటే ఈ రుద్ర నమకం చమకాన్ని వేదానికి హృదయంగా వర్ణిస్తారన్నమాట. సో, ఈ హృదయానికి మధ్యలో వచ్చేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో అదే నమఃశివాయ. అంటే మెయిన్ వర్డ్ అన్నమాట. ఈ రుద్రంలో ఉన్నటువంటి మెయిన్ వర్డ్ నమఃశివాయ. వేదానికి హృదయం రుద్రం అయితే ఈ రుద్రంలో లబ్డబ్ అనే సౌండ్ ఉంటది కదా! ఇదే నమఃశివాయ. ఇంత శక్తివంతమైనటువంటి నామం ఇంకొకటి లేదు.